నమస్కారం వెల్కమ్ టు ఎంఓ న్యూస్. రాష్ట్ర సరిహద్దు తిరుపతి జిల్లా తడమండలం భీములవారిపాలెం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగచాటుగా రవాణా అవుతున్న పుదుచ్చేరి మద్యాన్ని భీములవారిపాలెం చెక్పోస్టులో సెబ్ అధికారులు పట్టుకున్నారు. సెబ్ సిఐ సోమయ్య గురువారం విలేకరులతో మాట్లాడుతూ బుధవారం ఉదయం పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న మినీ చేపల లారీని ఆపిన సెబ్ అధికారులు తనిఖీ చేశారు. లారీలో చేపలను లోడ్ చేసుకుని వెళ్లే ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు పేర్చి ఉండడంతో అనుమానం వచ్చి కిందకు దింపారు. వాటి వెనుక ఉన్న మద్యం కేసులను గుర్తించి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ ధర ప్రకారం లారీలో 18 లక్షల విలువైన సుమారు 300 కేసులు 14,400 క్వార్టర్ బాటిల్స్ మద్యం పట్టుబడ్డట్టు డ్రైవర్ కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ గా అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పుదుచ్చేరిలోని గ్లోబల్ బ్యావరేజెస్ నుంచి ఈ మద్యాన్ని తరలిస్తున్నట్లు తేలింది. నెల్లూరులోని ఓ ఐస్ ఫ్యాక్టరీ వద్దకు లారీని తీసుకువెళితే అక్కడకు సంబంధిత వ్యక్తులు వచ్చి మద్యాన్ని మరో చోటకు తీసుకెళ్తారని డ్రైవర్ చెప్పినట్లుగా చెప్పారు. అయితే డ్రైవర్ వద్ద ఉన్న ఫోన్ నంబర్లను బట్టి విచారించగా లారీని సింగరాయకొండకు తీసుకెళ్తున్నట్టు తేలింది. ఈ మద్యం కంపెనీలో మంగళవారమే తయారు చేసి వెంటనే రవాణా చేస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు జరుగుతుంది. తొందరలో పూర్తి సమాచారం తెలియజేస్తామని వారు చెప్పారు. నిన్న అనగా 1/5/2024 తేదీన తడ బీవీపాలెం చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి మద్యం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ ఆ యొక్క బీవీపాలెం చెక్పోస్ట్లో ఒక వెహికల్లో వస్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఆ యొక్క వాహన తనిఖీ జరుగుతుండగా ఒక వెహికల్లో 407 అన్న వెహికల్ అది, ఆ వెహికల్ నెంబర్ 1905. ఆ వెహికల్లో తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని ట్రేలు చేపల ఈ యొక్క బాక్సులు అని చెప్పినప్పుడు తనిఖీ చేశారు సిబ్బంది. తనిఖీ చేసినప్పుడు దానిలో ఆ బాక్సుల్లో మద్యం బాటిల్ ఉన్నట్టు గుర్తించారు. అన్నీ కూడా చూసి ఈ యొక్క మధ్యవర్తుల సమక్షంలో అన్నీ కూడా పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పుడు అవన్నీ కూడా 300 మద్యం బాక్సులుగా గుర్తించడం జరిగింది. ఒక్కొక్క మద్యం బాక్సులో 48 బాటిల్ ఉంటాయండి. మొత్తం కూడా 300 బాక్సులు. అవి 300 బాక్సుల్లో అవి మొత్తం 14,400 బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాండిచ్చేరి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇవి పాండిచ్చేరి నుంచి వచ్చేటువంటి అని చెప్పడం జరిగింది. మేము గుర్తించే వాటిని పాండిచ్చేరి బెవరేజెస్ అని. తదుపరి వాళ్ళు అక్కడి నుంచి నాకు ఇక్కడ సూలూరుపేటలో ఆ యొక్క మద్యాన్ని మరియు అక్యూజ్ని నాకు అప్పగించడం జరిగింది. దాని మీద నేను ఫర్దర్గా ఇది మద్యం అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నేను మళ్ళీ నేను దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఆ మధ్య పాండిచ్చేరి నుంచి స్వామినాథన్ అండ్ షరుణ్ అన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి ఇతని ద్వారా ఫిరోజ్ అనేటువంటి డ్రైవర్ ద్వారా వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు. తదుపరి అది దాని యొక్క ఇన్వెస్టిగేషన్లో దాని పూర్వపరాలు పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొత్తం మరలా నేను దాని గురించి మళ్ళా చెప్పడం జరుగుతుందండి. ఇది ఇంతవరకు అయితే ఇది నాకు నా యొక్క మీకు చెప్పడం సమాచారం అయితే ఇది ఇంతవరకు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. వాటి విలువ మొత్తం 7 లక్షల పై చిలుకు ఉందండి. అది మన దగ్గర అయితే మాత్రం 18 లక్షల దాకా ఉందండి. అది 18 లక్షల దాకా ఉంది. అది 7 లక్షలు మామూలుగా అంటే ఒక్కొక్క బాటిల్ వచ్చి అక్కడ 52 రూపాయలు పడుతుంది. 52 రూపాయలు పడుతుంది అక్కడ ఒక్కొక్క బాటిల్ వచ్చి. 14,000 బాటిళ్ళు 7 లక్షలు అవుతుంది. మళ్ళీ మన యొక్క లెక్కల ప్రకారం అయితే 18 లక్షలు అవుతుందండి. అది మొత్తం 300 బాక్సులు అండి.